హలో అండి. వెల్కమ్ టు టుడేస్ స్టాక్ అనాలిసిస్ తెలుగు. ఇవాళ మనం స్టీల్ సిటీ సెక్యూరిటీస్ స్టాక్ అనేది షార్ట్ లిస్ట్ చేసుకున్నాము డిస్కస్ చేయడానికి. సో ఇక్కడ మనం డిస్క్లైమర్ పార్ట్ చూస్తే సో స్టాక్ అనేది మనకు డివిడెంట్ అనేది అనౌన్స్ చేసింది. సో ఏంటి ఆ సంగతులు మనం డిస్కస్ చేస్తాం. సో ముందుగా మనము ఫైనాన్షియల్. సో ఏంటి ఓవర్వ్యూ ఏంటి, సో అసలు ఏం జరుగుతుంది కంపెనీలో. సో ఇక్కడ మనం చూస్తే గమనిస్తే ఓవర్వ్యూలో సో ఇది ఫస్ట్ కంపెనీ అసలు ఏంటి. సో ఇది మెయిన్గా వేటి మీద వర్కౌట్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఓవర్వ్యూ చూస్తే మొత్తం సో కంపెనీ యొక్క ఓవర్వ్యూ. సో ఇక్కడ మనకి స్టీల్ సిటీ సెక్యూరిటీస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్గా ఇది మెయిన్లీ స్టాక్ బ్రోకింగ్, డిపాజిటరీ పార్టిసిపెంట్ మరియు ఈ గవర్నమెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ, రైట్. సో ఎలా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు మనకి డీటెయిల్స్ మొత్తం క్లారిటీగా ఇక్కడ ఉన్నాయి. సో మనకి అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటి, ఈపీఎస్ కానీ పిఈ రేషియో కానీ, సో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది, సో ఇవన్నీ క్లారిటీగానే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే 1.29 బిలియన్, అంటే ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. సో అర్నింగ్స్ పర్ ఈపీఎస్ చూస్తే మనకు ఎంత ఉంది ఇక్కడ 9.17 పైసే, అంటే 9 రూపీస్ 17 పైసే ఇన్ రూపీస్, రైట్. సో అంటే కంపెనీ గ్రీన్ జనరేట్ చేస్తుంది. మనకి పి రేషియో చూస్తే 9.34 పైసే, అంటే ఏంటి వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ కాదు అని అర్థం. సో మనకి డివిడెంట్ ఈల్డ్ కనుక అబ్జర్వ్ చేస్తే 4.67% ఉంది. కాబట్టి డివిడెంట్ అనేది ఇన్వెస్టర్స్కి ఒక అట్రాక్టివ్ అనమాట ఈ స్టాక్ అనేది, రైట్. సో మనకి ముందుకు వెళ్తే ఇక్కడ స్టేట్మెంట్స్ అని ఉంది. సో స్టేట్మెంట్స్లో ఏం జరుగుతుంది, ఇక్కడ స్టేట్మెంట్స్లో మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది, ఇక్కడ మనకి టోటల్ రెవెన్యూ కానీ ఆపరేషనల్ ఎక్స్పెన్సివ్స్ కానీ ఇవన్నీ గమనిస్తే మనకి ఇప్పుడు ఇన్కమ్ స్టేట్మెంట్ చూద్దాం. సో కంపెనీ రెవెన్యూ, సో ఇక్కడ సో మొత్తం క్లారిటీ చూస్తే ఇక్కడ రెవెన్యూ నడుస్తుంది కదా ఇక్కడ. సో మనకి కంపెనీ రెవెన్యూ అనేది చూస్తే ఇక్కడ స్టేబుల్గా నడుస్తుంది. సో ఆపరేటింగ్ ఇన్కమ్ పాజిటివ్గా ఉంది, అంటే బిజినెస్ అనేది ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి నెట్ వాల్యూ ఎక్కడ ఉంది, సో మనకి అబ్జర్వ్ చేసి ఇక్కడ చూస్తే సో నెట్ వాల్యూ చూసారు ఇక్కడ మనకి సో పాజిటివ్గానే ఉంది కదా. సో మనకి ఈపీఎస్ చూస్తే 9.17 ఉండడం కంపెనీ ప్రాఫిట్ అని క్లియర్ ఇండికేషన్ అనమాట. సో మనం చూసినట్టయితే సో ఈపీఎస్ కానీ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రీసెంట్ క్వార్టర్స్లో రెవెన్యూ మరియు ప్రాఫిట్ గ్రోత్ కొంచెం స్లో అయిందని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇక్కడ. సో మనము ఫార్వర్డ్కి వెళ్తే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అని ఉంది కదా. సో బ్యాలెన్స్ షీట్లో చూస్తే మనకు సో ఇక్కడ టోటల్ అసెట్స్ ఇక్కడ చూడండి, టోటల్ అసెట్స్ గ్రాజువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి, అంటే కంపెనీ సైజ్ అనేది గ్రో అవుతుంది. ఇక్కడ లయబిలిటీస్ చూసారా, సో లయబిలిటీస్లో కంట్రోల్లో ఉన్నాయి ఇక్కడ, సో కంట్రోలింగ్ గానే ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి నెట్ డెప్త్. సో ఇక్కడ డెప్త్ చూస్తే మనకి స్లైట్గా నెగిటివ్లో ఉంది. సో అంటే కంపెనీ దగ్గర లోన్స్ కన్నా క్యాష్ ఎక్కువ ఉంది. సో ఇది స్ట్రాంగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఇండికేట్ చేస్తుంది ఎప్పుడన్నా కానీ. సో మనం ముందు చూస్తే ఇంకా సో ఇక్కడ క్యాష్ ఫ్లో ఉంది. సో క్యాష్ ఫ్లో చూస్తే ఇక్కడ మనకి సో ఇక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో కంపెనీకి రియల్ మనీ మూవ్మెంట్ చూపిస్తుంది. బట్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ డీటెయిల్ క్యాష్ ఫ్లో నంబర్స్ లిమిటెడ్గానే అవైలబుల్ ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం లేవు కదా, ఇక్కడ చూస్తే మనకి లాక్ ఉంది. సో స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇలా ఉండడం అనేది సహజం, ఎందుకంటే చిన్న కంపెనీస్లో ఇలా డీటెయిల్గా చేయరు. ఎందుకంటే సో ఇన్కమ్ స్టేట్మెంట్ మరియు బ్యాలెన్స్ షీట్ చూస్తే కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ స్టేబుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ స్టాటిస్టిక్స్ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ స్టాటిస్టిక్స్లో మనకి ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ రేషియోస్ చూస్తాం. సో ఫైనాన్షియల్ రేషియోస్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకు సో రిటర్న్ ఆన్ ఈక్విటీ, సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇక్కడ ఉంది కదా. సో ఇది అబ్జర్వ్ చేస్తే మనకు ఎలా ఉంది, సో మనీ అనేది ఎఫిషియెంట్గా యూజ్ చేస్తుంది, అంటే డబుల్ డిజిట్లోనే ఉంది కదా. సో ఎక్కడ ఉంది, సో ఇక్కడ చూస్తే డబుల్ డిజిట్లోనే రన్ అవుతుంది సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది. సో ఆపరేటింగ్ మార్జిన్ మీరు గమనిస్తే మనకి మార్జిన్ అనేది సో అది కూడా 30% ఉంది. సో మనకి ఆపరేటింగ్ మార్జిన్ అనేది 30% నడుస్తుంది. సో మనకి నెట్ ప్రాఫిట్ చూస్తే ఇక్కడ సో మార్జినల్గా 20% కంటే ఎక్కువగానే నడుస్తుంది. సో ఫైనాన్షియల్ రిస్క్ అనేది తక్కువ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో మనకు ఈ విధంగా ఉంది స్టాటిస్టిక్స్ చూస్తే.
మనకి ముందుకెళ్తే ఇక్కడ డివిడెండ్స్ అని ఉంది కదా, డివిడెండ్స్లోకి వెళ్తే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎక్స్ డివిడెండ్ డేట్ అనేది మరొక 7 డేస్లో ఉంది. సో నెక్స్ట్ పేమెంట్ డేట్ కూడా విత్ ఇన్ 7 డేస్లోనే ఉంది. సో డివిడెండ్ ఎంత ఇస్తున్నారంటే 1 రూపీ, ఇలా ఇక్కడ 1 రూపీ పర్ షేర్. సో ఈల్డ్ చూడండి 4.67%. సో ఏంటి అసలుకి, సో స్మాల్ క్యాప్ స్టాక్కి ఇది గుడ్ ఈల్డ్ అని చెప్పొచ్చు. ఏ విధంగా 4.67% అంటే మనకి స్మాల్ క్యాప్స్ కంపెనీలో చాలా మంచిదని చెప్పుకోవచ్చు. సో మన ఏంటి ఎక్స్ డివిడెంట్ డేట్ ఎలా వస్తుంది, ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి 7 డేస్లో ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఈరోజు 27th అంటే సో విత్ ఇన్ 7 డేస్ లైక్ 28th కానీ 29, 30, 31. సో మనకి వర్కింగ్ డేస్ కదా. సో మనకి ఒకసారి ఇక్కడికి చూస్తే ఇక్కడ సో పలానా రోజున సో 6th మార్చ్. సో మనకి మార్చ్ 6th ఎక్స్ డివిడెండ్ డేట్ అని అనౌన్స్ చేశారు కదా. సో మనం ఇక్కడ చేద్దాం. సో అనౌన్స్ చేసి మనకి పేమెంట్ డేట్ వచ్చేసి 6th మార్చ్ అంటే సేమ్ డే. సో అమౌంట్ వచ్చేసి 1 రూపీ పర్ షేర్. ఒకసారి బ్యాక్ వచ్చేసాం ఎక్కడికి డివిడెండ్స్లోకి, ఏదైతే డిస్కస్ చేస్తున్నాం అక్కడికి. మనకి ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ క్లారిటీ ఉంది ఏంటి, నెక్స్ట్ ఎప్పటి లోపల మార్చ్ 6th అంటే మనకేంటి మార్చ్ లోపల మనకు షేర్స్ కొన్నామంటే మనకు డివిడెండ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది, అంటే మనకి డివిడెండ్స్ వస్తుంది. ఒకవేళ మార్చ్ 6th కానీ అలా నెక్స్ట్ డే కానీ కొంటే మనం ఎలిజిబిలిటీ ఉండదు. సరే, ఒకవేళ మనము ముందే తీసుకున్నాము ఏ విధంగా మనకు షేర్స్ అనేది అలొకేట్ అవుతాయి. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి మన దగ్గర 100 షేర్స్ ఉన్నాయంటే మనకి ఎంత, సో 1 రూపీ పర్ షేర్ కదా, అంటే మనకి ఎన్ని షేర్స్ వస్తాయి, 100 షేర్స్ కదా, ఐ మీన్ 100 రూపీస్. సో 100 షేర్స్కి 1 రూపీ కదా. సో 100 రూపీస్ మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది, అంతే కదా. సో మనకి ఒకవేళ 1000 ఉందనుకోండి, సో 1000 ఇంటూ మనకి 1 రూపీ ఎంత, సో ఇక్కడ మనకి 1000 ఇంటూ 1 చేస్తే సో 1000 కదా. సో 1000 రూపీస్ అనేది మనకి డివిడెంట్ వస్తుంది. అలాగే 10,000 ఉందనుకోండి, మనకు 10,000 వస్తుంది. సో ఆ విధంగా, సో ఇది మీరు గమనించాల్సిన విషయం, రైట్. మనకి ఇప్పుడు డివిడెండ్ హిస్టరీ ఒక్కసారి చూద్దాం, ఎలా ఉంది అసలు డివిడెండ్ హిస్టరీ కంపెనీ అనేది. సో ఇక్కడ డివిడెండ్ హిస్టరీలో చూస్తే మనము ఇక్కడ చూడండి ప్రీవియస్ హిస్టరీలో, సో ఇన్కమ్ డివిడెండ్ కానీ ఫైనల్ డివిడెండ్ కానీ సో మనకి మంచిగా ఉంది. సో కంపెనీ రెగ్యులర్గా డివిడెండ్స్ ఇస్తుంది. సో షేర్ హోల్డర్స్కి కన్సిస్టెంట్గా క్యాష్ రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో రెగ్యులర్గా ఇస్తుంది కాబట్టి కొంచెం మానిటర్ చేయాలి, రైట్. సో మనం అర్నింగ్స్ చూద్దాం. సో ఇక్కడ అర్నింగ్స్ చూస్తే ఎలా ఉంది, ఇక్కడ చూడండి అర్నింగ్స్ వైజ్ చూస్తే సో ఎస్టిమేట్స్ అవైలబుల్ లేవు అసలుకి. ఎందుకంటే జనరల్గా స్మాల్ క్యాప్ కంపెనీస్కి అనలిస్ట్ అనేవాళ్ళు కవరేజ్ తక్కువ చేస్తారు. సో కవరేజ్ అనేది ఉండదు నార్మల్గా. సో కాబట్టి ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ గ్రోత్ని ఓన్ రీసెర్చ్తో ఎవాల్యుయేట్ చేయాలి, రైట్. మనము రెవెన్యూకి వచ్చేస్తే సో రెవెన్యూ కనుక చూస్తే మనకు ఇక్కడ ఎలా నడుస్తుంది రెవెన్యూలో, సో ఇక్కడ చూస్తే సో మనకి స్టాక్ బ్రోకింగ్ అండ్ డిపాజిటివ్ పార్టిసిపెంట్ చూస్తే ఈ గవర్నమెంట్స్ మనం చెప్పాం కదా మెయిన్ అసలు కంపెనీ ఏంటి, ఏ విధంగా రెవెన్యూ ఇన్కమ్ వస్తుంది అనేసి. సో ఇక్కడ మెయిన్ ఇన్కమ్ వచ్చేసి మనకి తెలిసిన విషయమే. సో వేటి నుంచి వస్తుంది, స్టాక్ బ్రోకింగ్ అండ్ డిపాజిటివ్ పార్టిసిపెంట్ ఈ గవర్నెన్స్ నుంచి. అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాక్టివిటీ పెరిగితే కంపెనీ రెవెన్యూ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్, రైట్. సో అబ్జర్వ్ చేశారు కదా ఎలా ఉందనేసి. ఇక్కడ స్టేబుల్గా చూసుకోండి. సో బై కంట్రీ వైజ్ చూస్తే మనకి సో ఇండియా, సో మెయిన్లీ ఇండియా, వెల్. సో ఇది సో ఓవరాల్గా మనకి అర్థమైంది ఏంటంటే ఇక్కడ సో మనకి కంపెనీ స్టీల్ సిటీ సెక్యూరిటీస్ పాజిటివ్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే లో వాల్యుయేషన్ ఉంది, రెగ్యులర్ డివిడెంట్ ఇస్తుంది క్లియర్గా మనకు. సో డెప్త్ అనేది ఆల్మోస్ట్ జీరోగానే ఉంది. సో గుడ్ ప్రాఫిట్ మార్జిన్స్ అని చెప్పుకోవచ్చు. మనం అర్నింగ్స్ ద్వారా ఇవన్నీ చూస్తే గుడ్ ప్రాఫిట్స్ అని చెప్పొచ్చు. కానీ రిస్క్ ఏమైనా ఉన్నాయి అంటే మనకు తెలిసిందే జనరల్గా స్మాల్ క్యాప్లో వొలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది, అలాగే మార్కెట్ యాక్టివిటీ మీద డిపెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు మనము చార్ట్ దగ్గరికి కనుక వచ్చేస్తే ఇప్పుడు చార్ట్ చూస్తే మనకి ఎలా నడుస్తుంది, ఈ చార్ట్ ప్రకారం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు సో ఒకసారి క్లియర్ చేస్తాను. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది 87, 88 రేంజ్లో నడుస్తుంది ఇక్కడ. సో నేను వీక్లీ టైం ఫ్రేమ్లో షిఫ్ట్ చేస్తాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సో మనకి ఆల్ టైమ్ హై వచ్చేసి ఎంత ఇక్కడ, సో మనకి క్లారిటీగానే ఉంది 129.62 పైసే. సో తర్వాత ఏంటి ఇక్కడ నుంచి లో ఎక్కడ దాకా అయింది 82.28 పైసే. తర్వాత పుల్ బ్యాక్ వచ్చింది విచ్ మేడ్ ఎ లోయర్ హై.
ఇక్కడ రిజెక్షన్ జరిగింది. సో విచ్ ఈస్ అరౌండ్ 114.63 పైసే. తర్వాత మళ్ళీ స్టాక్ అనేది ఇలా ప్రీవియస్ స్వింగ్ లో రేంజ్ లో నడుస్తుంది. మనం బాగా అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది మల్టిపుల్ టైమ్స్ లో ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది కదా. అంటే ఇక్కడ స్టాక్ కి కొంచెం సపోర్ట్ ఉందని క్లారిటీగా ఉంది ఇక్కడ. సో మనము సపోర్ట్ ట్రెండ్ లైన్ అనేది అర్థమైంది ఇక్కడ ఉందనేసి. సో స్టాక్ కరెంట్లీ సపోర్ట్ తీసుకుని అక్కడ నుంచి రివర్సల్ రావడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఇది గనక సర్వైవ్ అయ్యి హోల్డ్ చేసి ముందుకి వెళ్ళాలనుకుంటే ఈ స్టాక్ అనేది ప్రీవియస్ స్వింగ్ హై లెవెల్స్ మళ్ళీ 114 లెవెల్స్ లో ఉన్నాయి. బట్ దానికంటే ముందు మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొంచెం మైనర్ రిజెక్షన్స్ జరిగాయి. అంటే వీటికంటే ముందుగా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ జరిగే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ దీనిపైన సస్టైన్ అయితేనే స్టాక్ అనేది ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదే నెక్స్ట్ లెవెల్. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే మళ్ళీ స్టాక్ అనేది ప్రీవియస్ స్వింగ్ లో వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. అంటే కరెంట్లీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము ప్రీవియస్ గా ఎలాగైతే సైడ్ వేస్ వెళ్ళిందో మళ్ళీ స్టాక్ ఈ రేంజ్ లో నడుస్తుంది. సో సైడ్ వేస్ లో. సో యాజ్ ఇట్ ఈస్ రన్నింగ్ అట్ సపోర్ట్ లెవెల్స్ మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందో లేదో. ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. సో మీ కామెంట్ నాకు కంపల్సరీగా చెప్పండి, తెలియజేయండి. వెదర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ పుల్ బ్యాక్ అండ్ recovery towards 103, you just comment below to the video. And if you are expecting further fall, so అది కూడా కామెంట్ చేయొచ్చు. ఏంటి బిలో ఇక్కడ లెవెల్స్ వెళ్తే సో స్టాక్ అనేది ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ మనకు ఈ రేంజ్ లో కనిపిస్తుంది. ఎక్కడ ఇన్ బిట్వీన్ 63 to 64 రేంజ్ లో. సో మనకి వీక్లీస్ టైం ఫ్రేమ్ లో నడుస్తుంది కాబట్టి ఒకవేళ బ్రేక్ డౌన్ వస్తే స్టాక్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉంటే ద ప్రీవియస్ యాక్షన్ మనకి స్వింగ్ లో లెవెల్స్ ఇక్కడే ఉంది, ఇక్కడ సపోర్ట్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. బట్ కరెంట్లీ ఆల్రెడీ ప్రీవియస్ రేంజ్ నుంచి పడింది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ దాకా వెళ్ళొచ్చేమో. ఒకవేళ వెళ్తే అబ్జర్వ్ చేస్తాం. సో తర్వాత నెక్స్ట్ స్టేషన్ ఏంటి అని డిసిషన్ తీసుకుందాం. రైట్. సో ఇది స్టీల్ సిటీ సెక్యూరిటీస్. మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే డివిడెంట్ అనేది ఇస్తుంది. అదే 1 రూపీ పర్ షేర్. మన దగ్గర 100 ఉంటే మనకి 100 రూపీస్ వస్తుంది, 1000 ఉంటే 1000 రూపీస్ వస్తాయి, 10,000 ఉంటే 10,000 రూపీస్ పర్ షేర్. సో ఇక్కడ షేర్ వాల్యూని బట్టి కాదు, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డివిడెంట్ అనేది మనం మెయిన్గా షేర్ వాల్యూ బట్టి కాదు. రైట్. అది అర్థం చేసుకో, ఎన్ని షేర్స్ ఉన్నాయి దాన్ని బట్టి వస్తుంది కదా. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో 1 రూపీ. రైట్. సో సోర్స్ మన క్లారిటీగా ఉంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ స్టీల్ సిటీ సెక్యూరిటీస్. So have any further doubts related, you can comment below to the video. So thanks for watching. See you in next session. Bye bye.